మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. మూడు ముఖాలు అన్నారు, నలుగురు ముఖాలు కనిపిస్తున్నాయి. 5 ఎవరు వెళ్ళిపోవాలో చెప్పండి. త్రిముఖ అన్నారు. ఎవరన్నా ముగ్గురికి ఏమన్నా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుందా? ప్రతి ముగ్గురు మధ్యలో కలిసి జరుగుతుంది. ప్రతి ముగ్గురు టీముల మధ్య ఆ టైటిల్ అది కథ నుంచే పుట్టుకొచ్చింది. సో ఇందులో కూడా నాకు కొంచెం ఆ టైప్ ఆఫ్ ఏమైనా కనిపిస్తుంది. మీకు ఏమంటారు? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? హారర్ కాదు, థ్రిల్లర్. సార్ అసలు ఇప్పుడు త్రిముఖ కదా, 3 ఫేసెస్. అసలు మీ 2 ఫేసెస్ మాకు తెలుసు. ఈ 2 కాకుండా మీకు ఇంకొక ఫేస్, అనదర్ ఫేస్ ఏదైనా ఉందా? స్టంట్ కొరియోగ్రఫీ కంటే ముందు అసలు ఏంటి మీ లైఫ్ అంటే ఏంటి? రాజేంద్రన్ అంటే ఎవరు? నేనే మాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది చేసేది. ఇంతవరకు ఎంత పిక్చర్లు ఇలా మేము చేయలేదు. దీనిలోకి ఎంటర్ అయ్యారంటేనే ఎంత చాలా ప్యాషనెట్గా ఎంటర్ అయ్యారు. అన్నీ వదిలేసుకుని మీరు ఇంతకుముందు చేసిన వర్క్స్, బిజినెస్. మీరు ఏ అంచనాతో ఇలాంటి సినిమా ఒప్పుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే దీనికి మంచి యాక్టింగ్ స్కోప్ ఉంది కదా. ఓవరాల్ స్క్రీన్ ప్లే ఏంటంటే కాస్టింగ్తో పాటు ఇంత మంచి యూనిక్ సబ్జెక్ట్ దొరకడం కూడా ఇట్స్ ఇంపార్టెంట్. బట్ లక్కీగా స్టోరీ ఇట్ సెల్ఫ్ టాక్స్ మోర్ దెన్ ద కాస్ట్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో బేసికల్లీ మనం ఎప్పుడు ఒక వింటూ ఉంటాం ఏంటంటే ప్రతి మనిషికి 2 ముఖాలు ఉంటాయని. ఇక్కడ 3 ముఖాలు కనిపిస్తున్నాయి అనమాట. మనం 3 ముఖాలు చూసిన ఒకే ఒక్క సినిమా ఏంటంటే అపరిచితుడు. రామో, రెమో అండ్ అపరిచితుడు ఉంటారనమాట. ఇక్కడ మరి 3 ముఖాలు, త్రిముఖ అంటే ఏంటో నాకు అర్థం కాలేదు. నేను అక్కడికి గూగుల్లో కూడా వెతికాను. ఏమని వెతికానంటే 3 ముఖాలకి హిందూ మైథాలజీలో ఏమన్నా ప్రాముఖ్యత ఉందా అని వెతికితే వాళ్ళు రకరకాలుగా వచ్చినాయి అనమాట. లైక్ ముగ్గురు ఉన్నారు కదా, మన ఎవరు మహేశ్వరుడు, బ్రహ్మ, విష్ణు అండ్ వాళ్ళతో పాటు దత్తాత్రేయ స్వామి గురించి, లేదంటే రేర్గా ఒక వినాయకుడు గురించి, ఇలా కొన్ని వచ్చినాయి. కానీ నాకైతే ఏం అర్థం కాలేదు. సో వీళ్ళని అడుగుదాం. నాతో పాటు త్రిముఖ మూవీ టీం ఉన్నారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట. గ్లిమ్స్ అయితే ఇంకా టీజర్, ట్రైలర్ పెండింగ్లో ఉన్నాయి. వచ్చిన తర్వాత ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఫస్ట్ అయితే వాళ్ళని అడుగుదాం. హాయ్, బాగున్నారా? సో సార్, నేను త్రిముఖ అంటే 3 ముఖాలు ఉన్నా నేను భయపడను, కానీ మీ ముఖానికి భయపడతాను. 3 ముఖాలు అన్నారు, నలుగురు ముఖాలు కనిపిస్తున్నాయి. 5 ఎవరు వెళ్ళిపోవాలో చెప్పండి. నేనే వెళ్ళిపోతాను. 20 నిమిషాలు అయితే నాకు 20 నిమిషాలు టైం ఇస్తే నేనే వెళ్ళిపోతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లిమ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి. ఒక డైలాగ్ కూడా పెట్టకుండా గ్లిమ్స్ వదలొచ్చు అని చెప్పి మీరు సో ఏంటి ఆ కాస్ట్ చూస్తేనేమో మెంటల్ వస్తుంది. త్రిముఖ అన్నారు. ఎవరన్నా ముగ్గురికి ఏమన్నా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుందా, లేదు ఏమన్నా దానికి ఏమన్నా ఇన్నర్ మీనింగ్ ఏమన్నా? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం అర్థం కాలేదు. సూపర్ న్యాచురల్ థ్రిల్లరా, మైథలాజికల్ ఇన్క్లూడ్ అయ్యిందా, లేదంటే సైకలాజికల్ థ్రిల్లరా అనేది అర్థం కాలేదు. సో ఇన్ని కన్ఫ్యూజన్స్, ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఏం ఆన్సర్ చేస్తారో చేయండి. అది సింపుల్. అంటే ఫస్ట్ మీనింగే కరెక్ట్. త్రిముఖ అనేది 3 ఫేసెస్, 3 ముఖాలు. అదే కరెక్ట్. హిందూ మైథాలజీకి ఏం సంబంధం లేదు. లేని పాయింట్స్ మనం యాడ్ చేయలేము. అంటే మీరు అన్నట్టు ముగ్గురు స్పెషల్ కాదు. ప్రతి ముగ్గురు మధ్యలో కలిసి జరుగుతుంది. ప్రతి ముగ్గురు టీముల మధ్య, ముగ్గురు హీరో టీం ముగ్గురు, సన్నీలి టీం ముగ్గురు, ఆదిత్య శ్రీవాత్సవ్ ఈ సార్ వీళ్ళంతా ఒక టీం. సో వీళ్ళ మధ్య జరిగే ఆ స్క్రీన్ ప్లేకి, ప్రతి ముగ్గురు జరిగే స్టోరీకి ఆ టైటిల్ అది కథ నుంచే పుట్టుకొచ్చింది. నైస్. చాలా క్రేజీగా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మా సాహితీ గారి నుంచి మొదలు పెడతాం. అంటే ఎంతైనా మేము ఒకటి ముందు నుంచి పరిచయం ఉంది కదా. మీరు పైన ఉంటారు, మేము కింద ఉంటాం, చూస్తూ ఉంటాం. మేము ఆ డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కుని చూస్తూ ఉంటాం కదా. దానివల్ల ఎప్పుడు వేస్ట్ అవ్వలేదు. సో బట్ ఏంటంటే మీరు లాస్ట్ టైమే మా ఊరు పొలిమేర 1 or 2కే కొంచెం సర్ప్రైజ్ అయ్యి ఉంటారు. మొత్తం ఆ సెట్స్, ఆ చీకటి, ఆ బ్యాక్గ్రౌండ్ అవన్నీ అప్పుడే కొంచెం కళలు, కొంచెం హారర్ కళలు రావడం మొదలైపోయి ఉంటాయి. సో ఇందులో కూడా నాకు కొంచెం ఆ టైప్ ఆఫ్ ఏమైనా కనిపిస్తుంది. మీకు ఏమంటారు? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? హారర్ కాదు, థ్రిల్లర్. యాక్చువల్లీ మేబీ అంటే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్నాయి, హారిఫై కాకుండా. సో యాక్చువల్గా యోగేష్, సన్నీ లియోన్ హీరోయిన్ ముగ్గురు ఒకటి. ఇది ఒక లీక్ అనమాట. వాళ్ళిద్దరు ఉండరు. చూడండి, ఇప్పుడు సాహితీ లింక్స్ స్టార్ట్. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. లాస్ట్ లో ముగ్గురు ఒకటి కలిపి యోగి అనమాట. సో యా, ఏం క్వశ్చన్ అడిగారు? కానీ బాగుంది. ఓకే, కానీ ఇప్పుడు బేసికలీ మీరు
మీ ముందు ప్రీవియస్ వర్క్స్తో మీరు చాలా ప్రౌడ్గానే ఫీల్ అయ్యి ఉండొచ్చు. బట్ ఈ కాస్ట్ మెంబర్స్ మీ దానిలో ఏదన్నా ఒక మీ ఫిల్మోగ్రఫీలో పడుతుంది, ఇంత కాస్ట్ మెంబర్స్ అన్నీ ఉంటారు, అందులో నేను ఇంక్లూడ్ అయ్యి ఉంటానని ఎప్పుడన్నా అనుకున్నారు? బికాస్ సిఐడి ఆయన ఏంటి, సన్నీ లియోన్ గారు ఏంటి, మన రాజేంద్రన్ సార్ ఏంటి, రకరకాల వాళ్ళందరూ ఉన్నారు. అవును, యాక్చువల్లీ సిఐడి అభిజిత్ గారితో అండ్ సార్ తో మిస్ అయింది సాంగ్ లో. మిగతా అందరితో సాంగ్ లో డాన్స్ ఉందన్నమాట. సో ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఎప్పుడు, అంటే పెద్ద కాస్టింగ్ తో. చిరంజీవి గారితో నాకు అది హై మూమెంట్, బోలా శంకర్ అనేది హై మూమెంట్. దాని తర్వాత అంత హై ఇచ్చింది ఈ సాంగ్ నాకు. సో అన్ఎక్స్పెక్టెడ్. సో ఈవిడ లీక్స్ చేసేస్తున్నాను ఎందుకంటే సాంగ్ లో డాన్స్ లో మేము ఎవరు ఉండవు, వీళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు అని చెప్తున్నారు. కాబట్టి ఇంటర్వల్ ఏమవుతుంది, క్లైమాక్స్ ఏమవుతుంది చెప్పండి. ఇంటర్వల్ ఏమవుతుంది, క్లైమాక్స్ ఇంటర్వల్ ఒక బ్యాంగ్ ఉంటది, చాలా పెద్ద బ్యాంగ్. క్లైమాక్స్ లో ఇంకా మైండ్ బ్యాంగ్ అయిపోతుంది. సో యోగేష్ గారు మీరు చాలా కూల్ గా ఉన్నారు, చాలా హ్యాపీగా నవ్వుతూ ఉన్నారు. అంటే ఫస్ట్ సినిమా అనేసరికి ఎవరికైనా డెబ్యూటెంట్స్ కి భయం ఉంటది. మీరు కొంచెం ఎక్కువ బాధ్యతలే తీసుకున్నారు ఫస్ట్ సినిమాకి, పైగా పాన్ ఇండియాలో రిలీజ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఏంటి అసలు ఎక్కడ ఏమి లేదా? ఆయనకి భయం ఓన్లీ కాల్స్ లో, కాల్స్ చేసి అందరు భయపడుతూ ఉంటారు, డైరెక్ట్ కనిపించదు ఫేస్ మీద. లేదు బ్రో, అంటే ఇట్స్ ఐఎమ్ హ్యాపీ యాక్చువల్లీ ఈ స్టేజ్ కి, ఈ మూవీని స్టేజ్ కి తీసుకురావడం. ఓన్లీ తెలుగులోనే రిలీజ్ అనుకున్నాము, ఫస్ట్ నుంచి తెలుగులో రిలీజ్, మిగతా లాంగ్వేజ్ ఓటీటీ అనుకున్నాము. బట్ ప్రొడక్ట్ బాగా రావటం, ప్రొడ్యూసర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవటం చూసాము. ప్రొడ్యూసర్స్ కూడా నిన్నటిదాకా ఇండియాలోనే ఉన్నారు, సో మొత్తం చూసాము. దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్. సో ఇంత పెద్ద కాస్టింగ్ ఉండి మూవీ ప్రొడక్ట్ కూడా ఎంత బాగా వచ్చింది కదా, విల్ గో ఫర్ మొత్తం 5 లాంగ్వేజెస్ కి థియేట్రికల్ రిలీజ్ వెళ్దామని ప్లాన్ చేస్తాను. బట్ నేను మీరు చెప్పిన ఆన్సర్ కన్విన్స్ అవ్వట్లేదు. మీరు సన్నీ లియోన్ని పెట్టి, మన రాజేంద్రన్ సార్ని పెట్టి, సిఐడి ఆయన్ని పెట్టి, మీరు ఓటీటీలో అన్ని లాంగ్వేజ్కి వద్దాం, థియేటర్కల్ అయితే ఓన్లీ తెలుగు అంటున్నారు. చూడండి, ఎక్కడ కన్విన్సింగ్ లేదు. ముందు అదే అనుకున్నాం బ్రో, అంటే యాక్చువల్లీ ఫస్ట్ ప్లాన్ అదే, ఓన్లీ తెలుగులో రిలీజ్, మిగతా లాంగ్వేజ్ ఓటీటీ అనుకున్నాం ఇనిషియల్ ప్లాన్. బట్ ప్రొడక్ట్ ఎప్పుడైతే బాగుంది, ప్రొడక్ట్ ఈస్ స్పీకింగ్ ఫర్ ఇట్ సెల్ఫ్ అన్న కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఇంకా ఓకే 5 లాంగ్వేజ్కి వెళ్దాం అనుకున్నారు. అండ్ ఇందాక మీరు అడిగిన క్వశ్చన్స్ కి ఇట్స్ మై డ్రీమ్ డెబ్యూ కదా, అంటే ఎవరికైనా కూడా ఇంత పెద్ద కాస్టింగ్ తో, ఇంత పెద్ద ప్యాడింగ్ తో హీరోగా లాంచ్ అవ్వటం, ఇట్స్ అ డ్రీమ్ డెబ్యూ. నేను అది ఐ నెవర్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఎందుకంటే ఎన్నో లక్షల మంది కోరిక ఇది, ఎన్నో లక్షల మంది కళ ఇది. ఇప్పటికీ కృష్ణానగర్లో ఎన్నో లక్షల మంది తిరుగుతున్నారు. సో నాకు ఈ అవకాశం రావటం అన్నది ఐ ఫీల్ లైక్ ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ. సో ఇట్స్ అ బ్లెస్సింగ్. ఏదో పూర్వజన్మలో చేసుకున్న సుకృతం వల్లే ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉన్నాను అనుకుంటున్నాను. అండ్ హ్యాపీగా కూల్గా ఎందుకున్నాను అంటే, ఈ స్టేజ్కి సినిమాని తీసుకురాగలిగాము, మనం రిలీజ్కి వెళ్ళగలుగుతున్నాము. ఆఫ్టర్ ఆల్ దాట్ వీ హ్యావ్ గాన్ త్రూ, ఆఫ్టర్ ఆల్ ద హార్డ్ వర్క్ దట్ వీ హ్యావ్ డన్. సో అట్లీస్ట్ ప్రమోషన్ స్టేజ్కి వచ్చాము, రిలీజ్కి వెళ్ళబోతున్నాము అన్న ఒక హ్యాపీనెస్ ఈజ్ మోర్ దెన్ ద టెన్షన్ అమ్మ. యాక్చువల్లీ ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు, మీరు ప్రీ ప్రొడక్షన్ లోనే గెలిచేశారు. అంతమందిని కన్విన్స్ చేసి ఆన్ బోర్డ్ తీసుకురావడం అనేది పెద్ద టాస్క్. మీరు అంత వేసుకున్నారంటేనే ఓకే ఓకే ఓకే. సో ముందు మా మేనేజర్ గారి దగ్గరికి వెళ్ళిపోతాం. సార్ సార్ మీరు కనిపించినప్పుడల్లా మా మేనేజర్ గుర్తొస్తారండి. ఒక 5,000 ఇంక్రిమెంట్ ఇస్తాడేమో అని వెయిట్ చేస్తాను సార్. రియల్ లైఫ్ లో మేము ఎలాగో వినలేకపోతున్నాం 5,000 ఇంక్రిమెంట్ అని. ఒక్కసారి ప్లీజ్ ఆ మాట అనండి. 5,000 ఇంక్రిమెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది కూడా పెళ్లి చేసుకున్నా వచ్చేవన్నీ మేనేజర్లు ఉన్నారు కానీ. సార్ అసలు ఇప్పుడు త్రిముఖ కదా, 3 ఫేసెస్. యాక్చువల్లీ మీ 2 ఫేసెస్ మాకు తెలుసు. ఇంతకు ముందు మీరు అప్పుడు ఎలా ఉన్నారు, తర్వాత మొట్టై రాజేంద్రన్ గా ఎలా మారారు తెలుసు. ఈ 2 కాకుండా మీకు ఇంకొక ఫేస్, అనదర్ ఫేస్ ఏదైనా ఉందా? ఇప్పుడు కాదు, బాగా అర్థమైంది. లుంగి కట్టుకుని ఒక ఫిష్ వస్తుంది ఆఫ్టర్ 6 లుంగి కట్టుకుని. బిఫోర్ అంటే ఇప్పుడు ఏ రాజేంద్రన్, ఎం రాజేంద్రన్ 2 మాకు తెలుసు. బిఫోర్ బాడీ ఐ మీన్ స్టంట్ కొరియోగ్రఫీ కంటే ముందు అసలు ఏంటి మీ లైఫ్ అంటే ఏంటి? రాజేంద్రన్ అంటే ఎవరు? రాజేంద్రన్ నేనే తెలియదు. బట్ సార్ చాలా మందికి అంటే మీ ఏజ్ నేను రివీల్ చేస్తే మీరు నన్ను తిట్టుకోనంటే రివీల్ చేస్తారు, అందరికి తెలుసు కదా. 68 years సార్ మీకు. 68 అంతే అంతే, జస్ట్ 6'8". 2 పక్క నెంబర్లు తీసుకున్నట్టు చెప్తున్నారు. ఏంటి సార్ ఆ డైట్ ఎలా మెయింటైన్ చేస్తారు అసలు?
ఫుడ్ ఇడ్లీ దోశ పొంగలి ఇడ్లీ దోశ పొంగలి అవును తెలివా దాన్ని చాలా మంది అది అసలు డైట్ లోకే తీసుకోరు, అది తింటే లావ్ అయిపోతారనే ఫీలింగ్ ఉంటది ఇలాంటి వాళ్ళకి. మాకెవరికే లేదు సీరియస్లీ, ఆయన్ని నేను అన్నా ఎందుకంటే సినిమా కోసం ఆయన చేసి ఉంటారు, మాకెవరికే లేదు. సార్ ఒకసారి మళ్ళీ సార్ వర్కౌట్స్ గురించి చాలా మందికి అపోహలు ఏంటంటే మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు ఓవర్ ఎక్సర్సైజ్ చేసి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అని చెప్పి అర్లీ డేస్ లో చచ్చిపోతున్నారు 35 years కి 40 years కి. సో మీరు వర్కౌట్ గురించి ఏం చెప్తారు? వర్కౌట్ అంటే మేము జిమ్కి ఎప్పుడు వెళ్ళదు తెలివా, ఒట్టి గ్రౌండ్ ఎక్సర్సైజ్ దండాలు కొంచెం గర్లా స్టమక్ ఎక్సర్సైజ్ కొంచెం డంబుల్స్ అంతే తెలివా. ఎంబీఆ పోటు తూకపడేమో సో మీ మీ లైఫ్ లో మీరు చూడని సినిమాలు కాదు, ఆల్మోస్ట్ 500+ సినిమాలు చేస్తారు మీరు. సో ఇప్పుడు ఏం ఎగ్జైట్ చేసింది త్రిముఖ? మనకు మంచి క్యారెక్టర్ చేస్తాడు డైరెక్టర్ గారు, దాంతో బ్యాక్గ్రౌండ్ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అదంతా చెప్పేసి మాకు 7 years వచ్చింది. మా పిల్లలు ఇది కామెడీ సీరియస్ థ్రిల్లింగ్ అదంతా మాకు ఒకే చోట్ల మనకు పెట్టారు డైరెక్టర్ గారు. మాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది చేసేది. ఇంతవరకు ఎంత పిక్చర్లు వెళ్ళాలని మేము చేయలేదు. మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చే చిన్న క్యారెక్టర్ కూడా ఒక మధ్యలో నిలబడుతుంది తెలియదు అలా క్యారెక్టర్. మీరు మేనేజర్ పెద్ద CEO చేశారు ఒక కంపెనీకి, తర్వాత హోమ్ మినిస్టర్ హెల్త్ మినిస్టర్ ఇలాంటివి చేశారు, అవును మినిస్టర్ చేశారు, CEO చేశారు. సెక్యూరిటీ గార్డ్ ఇస్తే మంచి రోల్ అని ఎలా అంటారు సార్? సినిమాలో అన్ని క్యారెక్టర్ చేయాలి తెలియదా. అమ్మా తాయే తెలియవా సినిమా డబ్బులు ఇస్తారు కదా. సూపర్. సో టీజర్ ఎప్పుడు ట్రైలర్ ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు అసలు? వెరీ 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 సూన్. ఫస్ట్ అయితే ఆడియో ఫస్ట్ రాబోతుంది. ఎందుకు డిలే అంటే ఓన్లీ వన్ రీజన్, కంటెంట్ ప్రొడ్యూసర్ సాటిస్ఫై అయ్యారు, ఆర్టిస్టులు అంతా సాటిస్ఫై అయ్యారు, నేను చెప్పగలిగాను అనిపించి ఫర్దర్ లాంగ్వేజెస్కి వెళ్ళాలన్న ఒక ఆలోచనతో కొద్దిగా డిలే అయింది. అంటే ఇప్పుడు ఒకటి తెలుగు వదిలేసి మళ్ళీ గ్యాప్ తీసుకునేలా కాకుండా ఒక ప్రాపర్ ప్లానింగ్తో ఇద్దామన్న అదొక్కటే. వెరీ సూన్. ఫస్ట్ అయితే సాంగ్స్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వినబోతున్నారు, మంచి సాంగ్స్ వినబోతున్నారు. ఓకే. యాక్చువల్లీ సన్నీ లియోన్ గారు ఇంతకు ముందు ప్రీవియస్ సినిమాలు అన్నింటిలో చూసుకుంటే గ్లామ్ డాల్ కిందే వాడుకున్నారు చాలా మంది. ఆవిడ ఉన్నారంటే ఖచ్చితంగా ఒక స్పెషల్ సాంగ్ ఉండాలి, అలా వాడుకున్నారు. కానీ ఇప్పుడు బేసికల్లీ మన అందరికీ తెలుసు సన్నీ లియోన్ గారు పార్న్ స్టార్ నుంచి ఇలా వచ్చారు. ఇప్పుడు ఆవిడ హార్ట్ గురించి, ఆవిడ చేసే మంచి పనులు, ఈవెన్ ఆవిడ అడాప్ట్ చేసుకున్న కిడ్స్ కూడా అసలు ఆవిడకి ఎక్కడ ఈవెన్ దాన్ని ఏమంటారు స్కిన్ భేదం కూడా లేదు, ఎవరు ఎక్కడున్నారు ఏంటి అనేది. చాలా గుడ్ అట్ హార్ట్ అనమాట. చాలా మంది ఇన్స్పైర్ అదే ఫాస్ట్లో ఏదో చూశారు అదొకటి, కానీ ఆ చేంజ్ ఓవర్ వచ్చాక ఏ రీజన్స్తో చేశారో కూడా తెలుసు అందరికీ. జస్ట్ ఆడియన్స్ ఎంటర్టైన్ అయితే అవ్వచ్చు ఉండదు, కానీ ఏ రీజన్స్తో చేశారో కూడా తెలుసు, ఇంక్లూడింగ్ వాళ్ళ హస్బెండ్తో. సో తర్వాత అది చేంజ్ అయినాక ఆ లైఫ్ ట్రావెల్, ఆమె చేసేది క్యాన్సర్ పేషెంట్స్ కానీ అడాప్షన్ కానీ చాలా ఇన్స్పైరింగ్ జర్నీ అండి. అది పక్కన పెడితే డైరెక్ట్గా సెట్లో చాలా పేషెన్సీ, డైరెక్టర్ అంటే చాలా రెస్పెక్ట్. ఎంత టైం అయినా అక్కడ కూర్చొని ఏ టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా ఏం ఇరిటేట్ అవ్వకుండా, లేకపోతే టైం పడుతుంది కదా నేను వెళ్ళి వస్తానని కూడా చేయలేదు, అక్కడే కూర్చొని ఓకే అని చేసి చెప్పేది మళ్ళీ చెప్పిన చాలా పేషెన్సీ అండ్ ప్యాషన్ ఉంది. నేను ఈ మూవీలో చూసిన అందరు ఆర్టిస్టులు అందరూ మంచి ప్యాషన్ బాగా చేస్తారు. టాప్ లిస్ట్లో సిఐడి ఆదిత్య శ్రీవత్స గారు, ముఠా రాజేంద్రన్ గారు, సాహితీ, తర్వాత వీళ్ళు నలుగురు అయితే ఎక్స్ట్రాడినరీ. వాళ్ళ ప్యాషన్ సూపర్. అసలు అంత ఉన్న డైరెక్ట్గా పనిచేయటం నేను చూసిన ఎక్స్పీరియన్స్ నాకు బాగా నచ్చింది. సో అంటే మీరు కూడా అందరిలాగే ఆలోచించి ఏమైనా స్పెషల్ సాంగ్ పెట్టి ఇలా తీసుకున్నారా, లేదు మీరు ఏమైనా కొంచెం యూనిక్నెస్ చూపిద్దాం అనుకున్నారా? అంటే ఇప్పటి వరకు ఆమెను వాడుకున్న తెలుగులో ఐటమ్ సాంగ్స్కి యాజ్ అంటే ఫస్ట్ అయితే క్యారెక్టర్ కోసం తీసుకున్నాము, ఆమె నుంచి ఎక్స్పెక్ట్ చేసేది అది కూడా ఉంది కాబట్టి మనకు అక్కడ సెట్ అయింది. సో ఆ సాంగ్ ఏది ఇప్పటివరకు చేసింది. ఇంకొక వైపు మనం చూపించగలిగింది ఒక పవర్ఫుల్ సిఐడి ఆఫీసర్ లాగా ఒక క్యారెక్టరైజేషన్ యాడ్ చేసి చూపించు. సాహితీ గారు, మీకు ఎక్కడైనా మీరు రకరకాల ఎమోషన్స్ అన్ని చూపించారు కదా, ఇందులో ఎక్కడైనా మిమ్మల్ని కొంచెం ఎగ్జాస్ట్ చేసేసిన సీన్ ఏదైనా ఉందా? మీలో ఉన్నదంతా పిండేసి అసలు ఏమో మొత్తం టాలెంట్ అంతా లాగేశారు ఆయన, ఓపిక లేదురా ఆయన అని అనిపించినప్పుడు? డాన్స్ కి ఫుల్ ఓకే ఎగ్జాస్ట్ అయ్యి యాక్చువల్లీ ప్రాక్టీస్ లేదు, అంటే సడన్ గా చెప్పారు. సో
అక్కడే వెళ్ళి అక్కడే ప్రాక్టీస్ అక్కడే చేయడం సెట్ లోనే అనమాట. సో కొంచెం ఎగ్జాస్ట్ అయ్యాను. అంటే సాంగ్లో సన్నీ లియోన్ హీరోయిన్ ఉన్నారు, సినిమాలో ఉన్నప్పుడు ఇంకొక ఫేస్ కావాలనిపించింది. అది అప్పటికప్పుడు ప్రొడ్యూసర్ నేను అడగటం, ఎవరైతే బాగుంటారంటే అప్పటికప్పుడు జరిగిపోయింది. బేసికల్లీ అమ్మాయిలు అంటేనే కంపారిజన్ ఉంటుంది. మీరు ఇంకో ఇద్దరిని పెట్టి మిమ్మల్ని డాన్స్ పెట్టారంటే చాలా కంపేర్ చేసుకుని ఉంటారు కదా, వాళ్ళిద్దరిని ఏదో రకంగా నేను ఎక్కడ తగ్గకూడదు. అంటే ఒకటి నాకు అర్థం కాలేదు, నేను ఎప్పుడు డాన్స్ చేయలేదు ఇప్పటి వరకు, ఎవరు చూడలేదు, అసలు నన్ను ఎందుకు పెట్టుకున్నారు. ఒక డిఫరెంట్ ఫేస్ అందులో ఉంటే బాగుంటదని ఫీల్ అయ్యాం. హీరోయిన్ ఎలాగో సినిమా అంతా ఉంటుంది, చేస్తుంది. సన్నీ లియోన్ ఒక పర్పస్ తో సాంగ్ లో ఎంటర్ అవుతుంది, ఆమె చేస్తుంది. సో మధ్యలో ఒకరు కావాలి అంటే అప్పుడు ముందు రోజు వచ్చిన థాట్ అది. సాంగ్ బాగుంది కదా, దీన్ని ఇంకొంచెం గ్లామర్ యాడ్ చేద్దామని ఒక డిఫరెంట్ ఫేస్ కొని తన ఐడియా వచ్చింది, చేసాము. ఇంకా సెట్లో ఆ రోజు ఆ కష్టం పడిన దాన్ని బట్టి కానీ, ఫర్దర్గా మాకు ఇచ్చిన ప్రమోషనల్ సపోర్ట్ కానీ, మూవీ వైపు తనకు ఒక ప్యాషన్ ఉందని నాకైతే అర్థమైంది. సో చిన్న ఎలిమెంట్ కావాల్సి ఉంది డ్యూరింగ్ షూట్. అయిపోయినాక అది సాహితీనే సరిపోతుంది అని చెప్పి దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకున్నాను. ఓకే. సో నేను ఆల్రెడీ ఆ గ్లిమ్స్లో కొంచెం యాక్షన్ సీక్వెన్స్లు చూశాను. గుద్దితే వెళ్ళి కార్ బోయపాటి యాక్షన్ కొరియోగ్రఫీ అంతా ఉందా? మీ వేలు ఏమన్నా ఉందా స్క్రిప్ట్లో? లేదు. యాక్చువల్లీ యాక్షన్ సీన్స్ కూడా బాగున్నాయి. కృష్ణ మాస్టర్ గారు కంపోజ్ చేశారు, ఎక్సలెంట్ గా చేశారు. మన సార్ గారు కూడా నాకు కొన్ని టిప్స్ ఇచ్చారు, ఫైటర్ కదా ఇలా చేతలైవా అలా చేతలైవా అని చెప్పి. సో ఓవరాల్ యాక్షన్ బ్లాక్ కూడా మంచి స్కోప్ ఉంది. మా అంటే సన్నీ లియోన్ ఎంట్రన్స్ ఫైట్ ఒకటి ఉంది, నాకు కూడా ఒక ఎంట్రన్స్ ఫైట్ ఉంది, తర్వాత కూడా కొంచెం యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది. సో యాక్షన్ కూడా ఓవర్ గా అంత బోయపాటి గారు అంత కాదు, అంత ఇదిగా లేదు కానీ, బట్ నా వరకు నాకు మంచి ఇంట్రొడక్షన్ వచ్చింది. సో మీరు దీనిలోకి ఎంటర్ అయ్యారంటేనే అంత చాలా ప్యాషనెట్ గా ఎంటర్ అయ్యారు. అన్ని వదిలేసుకుని, మీరు ఇంతకు ముందు చేసిన వర్క్స్, బిజినెస్ మొత్తం అన్ని వదిలేసుకుని. సో మీరు సినిమాల వరకు ఉన్నప్పుడు మీకు తెలుస్తుంది ఏ హీరో స్టార్టింగ్ మనల్ని అట్రాక్ట్ చేస్తాడు. ఫస్ట్ సినిమాతో స్టార్డమ్ కొట్టిన హీరోలు ఉన్నారు, 100 సినిమాలు చేసిన తర్వాత కూడా పాపం స్టార్డమ్ లేని వాళ్ళు ఉన్నారు. సో మీకు ఒక అంచనా ఉంటుంది. మీరు ఏ అంచనాతో ఇలాంటి సినిమా ఒప్పుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే దీనికి మంచి యాక్టింగ్ స్కోప్ ఉంది బ్రో. ద ఓవరాల్ స్క్రీన్ ప్లే ఏంటంటే కాస్టింగ్ తో పాటు ఇంత మంచి యూనిక్ సబ్జెక్ట్ దొరకడం కూడా ఇట్స్ ఇంపార్టెంట్ థింగ్. కొత్త వాళ్ళకి చాలా మందికి అంటే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ వాళ్ళ అబ్బాయిలు వాళ్ళు లాంచ్ అయితే డిఫరెంట్ కానీ, నార్మల్ వాళ్ళు వచ్చి హీరోగా అవుతున్నారు అని అంటే టిపికల్ కమర్షియల్ ఏదో ఒక చిన్న సినిమాతోనే లాంచ్ అవుతారు. దాంట్లో పెద్ద వైవిధ్యభరితమైన ఏమి ఉండవు, బికాజ్ వాళ్ళ కంట్రోల్లో కూడా ఏమి ఉండవు. బట్ లక్కీగా స్టోరీ ఇట్ సెల్ఫ్ టాక్స్ మోర్ దెన్ ద కాస్టింగ్. సో మన త్రిముఖలో స్టోరీ అన్నది కాస్టింగ్ కంటే కూడా ఒక 100 రెట్లు బెటర్ స్ట్రాంగ్ పాయింట్. సో ఆ యాంగిల్లోనే ఈ స్టోరీని తీసుకున్నాం. అంటే ఫర్ మీ ఇట్స్ జస్ట్ నాట్ ద కాస్టింగ్, ద ఓవరాల్ మూవీ బై ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బ్లెస్సింగ్. సో స్టోరీ కుదరటం, ఫస్ట్ మూవీకే డిటెక్టివ్ రోల్ చేయటం, ఇంతమంది పెద్ద ఆర్టిస్టులతో యాక్ట్ చేయటం, ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ. సో అలాంటిది వచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఖచ్చితంగా ఇదే చేయాలి అని. అలా ఏంటి అక్కడ డాక్టర్ యోగి డైరీస్ అంటే మీ పేరే ఉంది, అలాగో స్క్రీన్ నేమ్ కూడా యోగేష్ అర్థమైంది. యోగి డైరీస్ ఏంటి, ఏదో మీరేదో రిపోర్ట్ ఏదో సబ్మిట్ చేసినట్టు అక్కడ ఒక ఇంజెక్షన్ ఒకటి ఉంది, ఏంటది? అంటే జస్ట్ ఆ టైటిల్ పోస్టర్ చూస్తేనే దాంట్లోనే యూ కెన్ టెల్ ద స్టోరీ అంటే సైకలాజికల్ థ్రిల్లర్ ఏమో అనిపిస్తుంది. అక్కడ బ్రెయిన్ కానీ ఇది కానీ అది కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే స్టోరీకి లింక్ ఉంటుంది దీనికి. బట్ స్టోరీ పరంగా డాక్టర్ యోగి డైరీస్ ఏంటి అంటే రాజేష్ గారు రాసుకున్నది పెద్ద హ్యూజ్ ఇది అన్నమాట. ఇప్పుడు మన సిఐడి హిందీలో సిఐడి సిరీస్ ఎలా ఉంటుంది, అలా ఒక నెంబర్ ఆఫ్ పారానార్మల్ కేసెస్ ని సాల్వ్ చేసే టీంలో డిటెక్టివ్ నేను. రైట్, నేను, ప్రవీణ్ గారు, హీరోయిన్, ముగ్గురు ఒక పారానార్మల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ అన్నమాట. సో పారానార్మల్ యాక్టివిటీస్ ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్ళి సాల్వ్ చేయడం మా టాస్క్. సో దాని మీద ఒక పెద్ద సబ్జెక్ట్ ఆయన రాసుకున్నారు, అది డాక్టర్ యోగి డైరీస్. దాంట్లో ఒక పార్ట్ త్రిముఖ. సో అన్ని కలిసి వచ్చి వెళ్తే ఇంకా మంచిగా తీయడానికి. అయితే ఇంకా డాక్టర్ యోగి డైరీస్ లో చాలా పాటలు ఉంటాయి, ఆయన దగ్గర ఉన్నాయి. మీరు చాలా త్యాగజీవి సార్. యాక్చువల్లీ మీరు రాజేష్ డైరీస్ అని పెట్టేసుకోవాల్సింది. అక్కడ కావాల్సింది ఇలాంటి గ్లామర్ ఉండాలి కదా సార్. డిటెక్టివ్ గా రోల్ చేసి ప్లే చేసిన పేరు డాక్టర్ యోగి. సో ఆ డాక్టర్ కూడా ఎందుకంటే ఆయన వేరే వాళ్ళని చూసి ఇంప్రెస్ అయ్యి 24 ఏళ్ళకే డాక్టరేట్ తెచ్చుకుని పెద్ద ఇన్వెస్టిగేటివ్
డిటెక్టివ్ గా. అది కూడా రియల్ లైఫ్ లో కూడా మనోడు సైబర్ స్పేస్ లో డాక్టరేట్. అది మనం తర్వాత ఇప్పుడు తీసుకున్నాం కానీ ఈ సినిమా వరకు Okay. హీరో ఏంటంటే బాగా ప్యాషనేట్ గా. ఒక పక్కేమో కాస్ట్ అందరూ డామినేట్ చేసే కాస్ట్ అందరూ ఉన్నారు, ఇంకో పక్కేమో కాస్ట్ ని మించిన స్టోరీ స్క్రిప్ట్ లైన్ అంటున్నారు, ప్లాట్ లైన్ అంటున్నారు. సో ఇంత డామినెన్స్ ఉన్నప్పుడు మీరు ఎలా ఎలివేట్ అవుతారు, మీరు ఎలా లైమ్ లైట్ లోకి వస్తారు ఇవన్నీ దాటుకుని? అంటే ఎండ్ ఆఫ్ ద డే ఏ యాక్టర్ కన్నా మంచి స్టోరీ పడి దానికి తగ్గ ప్యాడింగ్ ఉండి బయటికి రావటం అన్నదే పెద్ద బ్లెస్సింగ్. మనం ఇప్పుడు మన గ్లిమ్స్ లో చూసినా కూడా నేను ఒక 10 సెకండ్ కనపడుతున్నాను, ఆ 1 minute గ్లిమ్స్ లో 10 సెకండ్ల నుంచి నేను కనపడను. సో ఇట్స్ నాట్ అబౌట్ మై ప్రెసెన్స్, ఇట్స్ మోర్ అబౌట్ వాట్ త్రిముఖ ఈస్. సో ఆ యాంగిల్లోనే వెళ్తున్నాం. ఎవరు డామినేట్ చేస్తారని కాదు, ఉన్న అందరూ ప్రూవెన్ ఆర్టిస్ట్. నేను ఒక్కడిని తప్ప, నా ఒక్క ఫేస్ తప్ప మీకు ఇంకా కొత్త ఫేస్ ఎవరిది కనపడదు. సో ప్రూవెన్ ఆర్టిస్ట్కి కాంపిటీషన్ అనేది ఉండదు, రైట్? సో వాళ్ళ వరకు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వెళ్ళిపోతారు. అలాగే నాకు అందరూ సపోర్ట్ చేశారు. సో ఇట్స్ నాట్ లైక్ దర్ డామినేటింగ్ మీ, ఇట్స్ మోర్ లైక్ వాళ్ళు నాకు ఆ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. అయినా ఎండ్ ఆఫ్ ద డే హీరో నేనే అంటారేమో. సన్నీ లియోన్ గారిది అని అంటారు 90% ఇండస్ట్రీలో. అట్లీస్ట్ తర్వాత రిలీజ్ అయిన తర్వాత అయినా హీరో ఎవరంటే ఆ ఒకటి ఉంది కాబట్టి హీరో నేను. త్రిముఖ హీరో అంటారు. అంతే అంతే కరెక్ట్. సో సార్ అక్కడ ఏంటో ఇంజెక్షన్ నుంచి ఏదో సీరం లాగా రక్తం ఏదో పడుతుంది, నాకు ఒకటి గుర్తొచ్చింది. అంటే మేము చిన్నప్పుడు అనేవాళ్ళం సినిమాలు చూడడానికి. ఒకప్పుడు ఇప్పుడైతే బుక్ మై షో ఇలాంటివి వచ్చినాయి కాబట్టి టికెట్స్ బుక్ చేసుకునే వాళ్ళు. అప్పట్లో టికెట్లకి వెళ్ళాలంటే రక్తాలు చిందించేవాళ్ళు. మీరు చిందించారేమో తెలియదు కానీ డొనేషన్ మాత్రం రక్తాలు డొనేట్ మాత్రం బాగా చేస్తారు. ఏంటి ఎన్నిసార్లు డొనేట్ చేసి ఉంటారు ఇప్పటికి? నా పరంగా 19 times 19 సార్లు. అంటే ఒకప్పుడు ఇన్ని సార్లు చేస్తే మెగాస్టార్ గారితో ఒక ఫోటో అని అనేవారు, గుర్తుందా మీకు? బ్లడ్ బ్యాంక్ లో చేస్తుంటే మీకు ఎన్నిసార్లు అది ఇన్నిసార్లు ఆయన కాదండి, ఆయన స్టేజ్ దాటేశారు సార్. ఆయన ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఆయన లేదు ఇన్నిసార్లు చేసిన వాళ్ళకి అని ఏం లేదు. ఎవ్రీ ఇయర్ 2-3 times అయితే కొంతమందిని పిలిచి మాట్లాడతారు, వాళ్ళతో టైం స్పెండ్ చేస్తారు, అప్రిషియేట్ చేస్తారు, మొమెంటం ఇస్తారు. ఇలాంటి కార్యక్రమాలు అంటే ఇంతమంది జనాలు ఉన్నప్పుడు రక్తం అంతకు చనిపోవటం అనేది కరెక్ట్ కాదు. సో ఆయన ఉన్న ఫ్యాన్స్ని సోషల్ సర్వీస్ వైపు నడిపించారు, అలానే ఫ్యాన్స్ నడిపిస్తున్నారు. అంటే ఇప్పుడు 19 times చేశాను. నేను చిరంజీవి గారిని కలవలేదు, అంటే నా నెంబర్ గురించి కాదు, ఆ అవైలబిలిటీ అది చూసుకొని ఖచ్చితంగా చాలా మందిని కలిశారు ఆయన. ఓకే, 19 times ఇచ్చి మీరు కలవలేదు? లేదు కలవలేదు. ఎందుకు? అంటే ఆన్ స్క్రీన్ వచ్చిన తర్వాత నా పేరు క్రెడిట్స్ పెట్ట తర్వాత లేదు, ఆయన కలిసి అంత రేంజ్కి మేము వెళ్ళలేదు. అది ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, అంటే కలవాలని ఫోటో కోసం అని ఏం చేయలేదు. అది బాగుంది. ఒకసారి మనము ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వెళ్ళి బ్లడ్ ఇచ్చినప్పుడు వాళ్ళు చూపించే కృతజ్ఞత కానీ దానికి వాళ్ళు లిటరల్గా దండం పెట్టేస్తారు. ఆ ఫీల్ కంటే ఏది బెటర్ అనిపించదు, ఒక ప్రాణం నిలిచినట్టు ఉంటుంది. సో అదే దానికే అది చిరంజీవి గారి దగ్గరకు తీసుకెళ్తుందని కాదు. లక్కీగా ఆ ఫ్యామిలీతో కొంత నాకు ఈ మూవీకి అంటే నేను ఇలా నేను చేస్తున్నానని వాళ్ళకి తెలియదు, వాళ్ళు చూస్తారని చేయలేదు. కానీ లక్కీగా కొన్ని వెళ్ళినాయి. మా త్రిముఖ పోస్టర్ని సాయి దుర్గ్ తేజ్ గారు రివీల్ చేశారు, సపోర్ట్ ఇచ్చారు, ముందు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఒకప్పుడు బ్లడ్ డొనేషన్ అనేది చాలా తక్కువ ఉండేది. చిరంజీవి గారి ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది, బ్లడ్ డొనేట్ చేయండి అనే నినాదం వెనక. మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది కూడా చిరంజీవి గారేనా? ఆయన బ్లడ్ బ్యాంకేనా? అవును, డెఫినెట్గా. ఎందుకనంటే ఆయన ఇప్పుడు ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన స్టారు, మూవీస్తో బిజీగా ఉన్న ఆయన పేపర్ చదువుతా, కాఫీ తాగుతూ పేపర్ చదివితే చనిపోయారంటే అయ్యో చనిపోయారా దేవుడా కాపాడవచ్చు కదా, సింపుల్గా చెప్పేయచ్చు. లేకపోతే అది పెద్ద అంత ఇన్వాల్వ్ చేసుకోవాల్సిన పని లేదు. కానీ ఏంటి బ్లడ్ అందుకు చనిపోవడం అనేది దాన్ని ఫీల్ అయ్యి దాన్ని ఒక ఉద్యమంలాగా తీసుకెళ్లారు. ఈరోజు బ్లడ్ మనం డొనేట్ చేసేస్తాం, కానీ దాన్ని పంపించడానికి కానీ దాన్ని స్టోర్ చేయడానికి దీనికి చాలా ఖర్చు అవుతుంది. అది చాలామంది తెలియదు. తన సొంత డబ్బులతో అవన్నీ రన్ చేస్తున్నారు. దాదాపు 98లో అనుకుంటా బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేసింది. సో స్టిల్ రన్ అవుతుంది, ఇంకా ఎప్పటికీ రన్ అవుతూనే ఉంటుంది. అది బాగా ఇన్స్పైర్ చేసింది. సూపర్ సార్. రాజేంద్రన్ సార్ తెలుపుతలేవా? యాక్చువల్లీ తలైవ అంటారు కానీ మీరు తలైవ మా అందరికి. బట్ థింగ్ ఏంటంటే చాలా మందిని చూశాను నేను, అంటే ఒక 2-3 films 5 films 6 films తీసి మంచి హిట్లు కొట్టిన తర్వాత కొంచెం ఎంతైనా వాళ్ళ బిహేవియర్ కొంచెం చేంజ్ వస్తుంది, కొంచెం తలకెక్కుద్ది, అది ఫ్యాక్ట్. బట్ మీరు మీ ఎక్స్పీరియన్స్ ముందు వీఆర్ నథింగ్. అందుకే ఏమి ఎక్కట్లేదా? ఇంత గ్రౌండెడ్ గా ఎలా ఉంటారు అసలు? ఆ విషయంలో మాత్రం నీ క్వశ్చన్ తీసుకోండి, ఎందుకంటే పర్సనల్ గా నాకు చాలా ఇష్టం అయిపోయారు. ఎంత అంటే సూట్ అయిపోయారు. మేము 4 రోజులు పని చేసాం, కానీ ఇద్దరి మధ్య రిలేషన్ ఉందంటే కాల్స్ మాట్లాడుకుంటాం అప్పుడప్పుడు.
అంత ఇష్టం అయిపోయింది. సెట్లో అతను బిహేవ్ చేసే విధానం కానీ, టైం డిలే అవుతున్నా వెయిట్ చేయటం కానీ, కండిషన్స్ సరిపోకపోయిన హెల్త్ కండిషన్స్ సపోర్ట్ ఇవ్వటం కానీ, నాకెందుకు పెద్ద పెద్ద క్యారవాన్లు, నాకెందుకు పెద్ద పెద్ద హోటల్స్, మీ బడ్జెట్లో అంటే బడ్జెట్ విషయంలో కానీ ఎవరుంటారు, ఎప్పుడు ఉన్నారు, అది ఆ విషయంలో మాత్రం గొడవ పడ్డారు సార్ ఆయన. 5 స్టార్ హోటల్లో ఇస్తే అసలు నా 5 స్టార్ హోటల్ ఇవ్వటం ఏంటి, అసలు ఎవరు తీశారు, మేనేజర్కి బుద్ధి జ్ఞానం లేదా, అది ఇది అని గొడవ పడ్డారండి. காலை 7 மணிக்கு ரூம் விட்டு வெளியே வரோம், நைட்டில் போய் படுக்கிறோம். అలా ఉండరు కదా. బెడ్షీట్ ఎక్కలే వచ్చి పట్టుకోవడం పొడిచి కరెక్ట్, అసలు సూపర్. కాకపోతే బట్ ఎవరైనా ఇలా ఆలోచిస్తారు, 5 నిమిషాలే ఉండాల్సి వచ్చినా కూడా ఎలాంటి రూమ్ ఇచ్చారు అనేది ఒక స్టేటస్ సింబల్. అబ్బో అలా ఫేస్ చేసాం అవి. అంటే వాళ్ళ కండిషన్స్ వాళ్ళకు ఉంటాయి, అది తప్పు కాదు కాదు. కానీ కొంతమంది ఇలా ఓపెన్గా మనకి ఏముంది, నేను షూట్ చేస్తున్నప్పుడు అల్యూమినియం ఫ్యాక్టరీలో ఒక గొడవంలో షూట్ చేస్తే చెట్టు కింద కూర్చొని చిన్నపిల్లలాగా రాసుకొని చదువుకొని వచ్చారు. అంత డెడికేషన్ ఉంటుంది. బట్ మీకు అప్పుడు ఐ మీన్ ఆ పాండ్ లో పడిపోవడం అదే ఐ మీన్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. అవును తెలియదు. స్టిల్ మీరు దేవుణ్ణి ఎలా బిలీవ్ చేస్తూ ఉంటారు అంటే ఇప్పుడు మీరు సూపర్ స్టేజ్ లో ఉన్నారు, బట్ ఇదంతా స్ట్రగులే కదా. స్టార్టింగ్ ఆ పాండ్ లో పడి బయటకు వచ్చిన తర్వాత చాలా స్ట్రగుల్ ఫేస్ చేశారు. మీకు ఎందుకు అంత దేవుడి మీద స్పిరిచువాలిటీ మీద ఎందుకు అంత ఉంటుంది? బికాస్ మీరు బొట్టు పెట్టుకుని వస్తారు ఇప్పటికీ కూడా. అవును. డూ యూ బిలీవ్ ఇన్ గాడ్ సార్? స్టిల్ బిలీవ్ చేస్తారా గాడ్ని? నమ్మకం ఒకటి ఉంది తెలివా మాకు, దేవుడు పైన నమ్మకం ఉంది తెలివా. అలా పొట్టు పెట్టుకుని ఎప్పుడు వచ్చినప్పుడు గాలిగా పెట్టకూడదు, ఎప్పుడు ఏదో ఒకటి పెట్టాలి నెత్తిలో, అప్పుడే ఒకటి అందంగా ఉండాలి. ఓకే, సో గాలి అలాంటిది ఏం పట్టదు అంటారా? అంటారా మాకు యా. బట్ సో ఆయన 3 ముఖాలు చెప్పేశారు, ఏ రాజేంద్రన్, మోటాయి రాజేంద్రన్, 6 తర్వాత రాజేంద్రన్. మీ 3 ముఖాలు చెప్పేయండి, ఎండ్ చేసేద్దాం. రాజేష్ గారి ముఖం గురించి మీరు ఇద్దరు చెప్పాలి. రాజేష్ గారు ఆయన 3 ముఖాలు ఏమున్నాయి? రాజేష్ గారికి కూడా 6 తర్వాత ఒక ముఖం ఉంది, అది ఆల్రెడీ ఉంది. ఒకటి నార్మల్ కామ్ అండ్ ఈజీ గోయింగ్ ఒకటి ఉంది. 2 మన పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తే వచ్చే అగ్రెషన్ ఏదైతే 3 ముఖాలు చెప్పండి. ఓకే, నైస్. ఓకే, మీ ఈయన ముఖాలు చెప్పండి మీరు ఇప్పుడు. అదేముంటది అది కరెక్ట్, అది కరెక్ట్. అది ఎలా అంటే తన ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ కానీ, మేము చదువుకుంటున్న టైం నుంచి నాకు తెలుసు కదా, తను ఒక టాపర్, కాలేజ్ టాపర్, మా కాలేజ్ టాపర్. తర్వాత యూఎస్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఏదో వెళ్ళి చదువుకొని అక్కడ ఏదో నార్మల్ జాబ్ ఇలా అనుకోలేదు. వచ్చిన పర్పస్ ఏంటి, ఏం చేయొచ్చు మనం ఇక్కడ నుంచి, పేరెంట్స్కి ఏమి ఇవ్వచ్చు, నన్ను నమ్ముకొని కొంతమందికి ఏమి ఇవ్వచ్చు, ఇలాంటి విషయంలో చాలా క్లారిటీ. ఏది స్టార్ట్ చేసినా దాని గురించి స్టడీ చేసి కష్టపడి దాంట్లో సక్సీడ్ అవ్వటం. ఇప్పుడు ఇది నెక్స్ట్ స్టెప్, ఇప్పుడు మూవీస్కి రావటం. ఈ మూవీస్కి వచ్చిన నాట్ ఓన్లీ హీరోగా ఏమి మాకు కాదు, మా టీంతో ప్రతి నిమిషం మాతోనే ఉన్నారు. మేము మా టీం అంతా కూర్చొని చేసాం. సో అలాంటి డిఫరెంట్ మొహాలు ఉన్నాయి, మల్టీ. యాక్చువల్లీ ఇప్పుడు ఇందులో డిటెక్టివ్ కైండ్ ఆఫ్ రోల్. ఆయన రియల్ లైఫ్ లో కూడా ఆయన నీడను కూడా నమ్మరు అని చెప్పి విన్నాం. అంటే ఏది ఊరికే చెప్తే నమ్మరు, క్వశ్చన్ చేస్తారు, ఏంటి, ఎందుకు, ఎలా ప్రూవ్ చేయండి అని అంటూ ఉంటారు. నమ్మే అలాగా మనం ఉండాలి. అవునవును, ఆ నమ్మే నీడలాగా మనం ఉండాలి, అప్పుడు నమ్ముతారు. నన్ను నమ్మారుగా, నన్ను నమ్మారు. ఓకే, మిమ్మల్ని నమ్మారండి ఆయన? అలా ఏం లేదు బ్రో, అలా ఇంకా క్లాస్మేట్స్. మిమ్మల్ని నేను అడుగుతున్నాను, మిమ్మల్ని నమ్మారా ఆయన? మీరు ఏ చూసి ఇన్స్పైర్ అయ్యి భయం ఏంటంటే మిమ్మల్ని నమ్మకపోతే ఏ పొలి మేరకు తీసుకెళ్ళి వదిలేస్తారు, మీరు ఊరి పొలి మేర దగ్గర తీసుకెళ్ళి వదిలేస్తారు. చెప్పారు ఎందుకు, ఎవరు నేను కూడా నమ్మలేదు. తెలిసిందండి, మాకు తెలియదు. మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు మేము డొనేట్ చేస్తున్నామని కానీ కళ్యాణ్ గారు తిరిగామని ఎవరికి తెలియదు. ఇప్పుడు వచ్చిన వేరే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ లేదు, మీ దగ్గర కొంచెం స్టడీ చేసుకుని వచ్చారు. అలా ఏం లేదు బ్రో, అదేం కాదు, నమ్మకపోవడం అనేం కాదు. బట్ జస్ట్ బీ కేర్ఫుల్ విత్ ఎవ్రీవన్, అంతే. అది నాకు తెలిసి అందరికీ ఉండాలి. జాగ్రత్త ముందు జాగ్రత్త ఉండాలి. ఒక స్టేజ్ దాటిన తర్వాత, ఒక వయసు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా
మనం ఒకరిని కలిసాము అంటే వాళ్ళు ఖచ్చితంగా మనతో కలుస్తున్నారంటే వాళ్ళకి ఒక పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్ ఏంటని అర్థం చేసుకోలేకపోతే వేస్ట్. బ్లైండ్ గా అయితే ట్రస్ట్ చేసే ఏజ్ లో ఐ థింక్ ఇక్కడ ఎవరం లేవు. ఇక్కడ ఎవరం కూడా ఐ థింక్ బ్లైండ్ గా ట్రస్ట్ చేసే ఏజ్ దాటేసమ్మా. సో ఆ స్టేజ్ వరకు ఏంటంటే అందరూ మంచిగానే ఉంటారు. ఇప్పుడు మన స్కూల్ ఉన్నారు, ఎవరు మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయరు, అందరూ క్లోజ్ ఫ్రెండ్స్. కాలేజ్ ఉన్నారు, ఎవరు మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయరు. మీ ఫ్రెండ్ ఖచ్చితంగా మీ ఫ్రెండ్ కోసం కాబట్టి మీరు నిలబడతారు, రైట్? బట్ ఆ స్టేజ్ దాటేసిన తర్వాత అందరూ కూడా ఎవ్రీవన్ ఇన్ లైఫ్ కేమ్ టు యూ ఫర్ ఎ పర్పస్, అంతే. వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి, అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో అలా అది కేర్ఫుల్గా ఉండటం అనేది ఐ థింక్ ఇట్స్ గుడ్ ఓన్లీ. ఐ డోంట్ థింక్ ఇట్స్ బ్యాడ్ థింగ్. నైస్. ఈవిడ ఏదో రకంగా స్కిప్ అయిపోయారని అనుకుంటున్నారు కానీ ఆవిడ 3 మొహాలు ఎవరైనా చెప్పండి ప్లీజ్. ఆవిడకి ఉన్నాయి, ఆవిడకి మేకప్ తీసినప్పుడు ఎలాంటి చెప్పండి. యాజ్ అన్ ఆర్టిస్ట్ ఆఫ్ ఫేస్ ఇప్పుడు ఆర్టిస్ట్ గా కనిపించింది సినిమాలో. ఆర్టిస్ట్ అలా యాక్ట్ చేయడానికి ఎంత ప్యాషన్ ఉందో నేను చూశాను. అలాగే తను ఒక బ్రేవ్ లేడీ. పొలిటికల్లో కూడా అంటే జనాలు ఏమనుకుంటారేమో, పోటీ చేస్తే మనకు ఓట్లు వేస్తారో లేదో ఇలా ఆలోచించలేదు కదా, బ్రేవ్గా వచ్చింది. అదొక మొహం. సినిమా వైపు చాలా ప్యాషన్ ఉంది. అలాగే ఒక సినిమా చేసాము, నాకు ఏదో ఆ రోజుకి ఇచ్చేసారు అనుకోలేదు. మనం కలిసి పని చేసాం కాబట్టి ఏదైనా సపోర్టు ప్రమోషన్స్ ఉంటే తను ఎవ్రీ మినిట్ రెడీ. అదొక మొహం. పొలిటికల్, సినిమా, ప్యాషన్ అండ్ సపోర్ట్, 3 మొహాలు సరిపోయింది. పొలిటికల్, సినిమా, బిజినెస్ కూడా ఉంది, ఎంటర్‌ప్రెన్యూర్ కూడా ఉంది. ఓకే, ఆయన లేడీస్ యాక్చువల్లీ లేడీస్ అంటేనే బిజినెస్. సాహితీ గురించి మాత్రం ఒక విషయం చెప్పాలి. షీఈస్ ఎ ప్రొడ్యూసర్స్ యాక్టర్. అది ఇండస్ట్రీలో 100కి 3-4 ఏంటంటే మనం ఏం చేయొచ్చు, మనం ఏదో డబ్బులు తీసుకుని వెళ్ళిపోయామన్నట్టు కాకుండా మనం ఏం చేయొచ్చు అని ఆలోచించే యాక్టర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. మన మొట్ట రాజేంద్రన్ గారు కానీ ఈవిడ కానీ. ఈవిడైతే బాగా హెవీ సపోర్టివ్ అనమాట. మాకే కాదు, ఇంతకు ముందు కూడా మీరు ఇప్పుడు ఫ్రెండ్ అయ్యారు, మామూలుగా ఫస్ట్ టైం కలిసారు. రేపొద్దు నాకు ఏమన్నా పని ఉంది అని అంటే అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి హెల్ప్ చేసే క్యారెక్టర్. సో మేము పనిచేసింది చాలా తక్కువ. లాస్ట్ మినిట్ లో తను వచ్చారు మూవీలోకి, ఇంకా 2-3 డేస్ పని చేసాం అంతే. మంచి రేంజ్కి వెళ్ళాలి అన్నది నా కోరిక సాహితీ. ఎందుకంటే ఐ ఫీల్ లైక్ గుడ్ కర్మ ఇస్ సంథింగ్. ఇఫ్ యూ అక్యుములేట్ గుడ్ కర్మ, వన్ డే ఇట్ విల్ పే ఇట్. నా పరంగా నేను చేసింది కూడా అదే. ఒక మంచి ఆర్టిస్ట్, మంచి ప్యాషన్ ఉన్నప్పుడు కొంచెం సాంగ్ లో బిహైండ్ ద సీన్స్ బాగా నచ్చేసి క్యారెక్టర్ ఇచ్చేసారు. నేను పేటిఎం చేయక్కర్లేదు, మీకు ఏమైనా పెండింగ్ ఉంటే చెప్పండి, కట్ చేసేస్తారు. పేటిఎం తీసుకోండి నేను. జీపే, ఫోన్ పే, క్యాష్ అంటారా? She will pay. Yeah, thank you so much అండి for your valuable time. Finally మన రాజేంద్రన్ సార్ అందరికి లక్కీ కదా, ఆయన ఒక మాట చెప్తే నిజంగా మనం స్టేటస్ పెట్టుకున్నాను. 5,000 తర్వాత రోజు పెంచారు నిజంగా. 5,000 ఇంక్రిమెంట్ పెట్టుకున్నాను. తర్వాత రోజు మా బాస్ చూసి స్టేటస్ చూసి అరే 5,000 ఇంక్రిమెంట్ రా చెప్పి. సో సార్ మీ నోటితో కలెక్షన్స్ కూడా అలాగే ఏదైనా చెప్పండి. ఒక 50 crores కలెక్షన్స్ అలా ఏదో చెప్పండి ఒక మాట. మంచి కలెక్షన్ వస్తుంది తెలివ. 50 crores పైనే వస్తుంది. Thank you so much for your valuable time. I wish you all success. Thank you. That's all for now. This is Darshan signing off.